బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి తీరంలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా కాకినాడలో 3 రోజులు పవన్ కళ్యాణ్ మకం వేయడం ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పవన్తో సమావేశమైనట్లు సమాచారం. పవన్తో పాటు నాదెండ్ల మనోహర్తో ముప్పావు గంట సేపు మంత్రాలు జరిపినట్లు చెప్తున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు జ్యోతుల చంటిబాబు. వచ్చే ఎన్నికల్లో ఆయనకి వైసీపీ టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఓ దఫా టీడీపీ నేతలతోనూ సమావేశమై మంత్రాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ ని కూడా కలవడం జగ్గంపేటలో చర్చనీయాంశమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, చెప్పండి. అయితే ఇప్పుడు జ్యోతుల చంటిబాబు పవన్ తో భేటీ దేనికి సంకేతాలు? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ఈరోజు పెద్ద హాట్ టాపిక్ అమరింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జగ్గంపేట, పత్తిపాడు అలాగే పెద్దాపురం ఈ 3 అభ్యర్థుల్ని కూడా పిలిపించి మీకు సీట్ లేదని స్పష్టం చేయడంతో అప్పటి నుంచి కూడా మిగతా నియోజకవర్గాలు ఎలా ఉన్న పర్వతరేణి కానీ ఇలా ఇంటి జరుగుతున్నా కానీ జగ్గంపేటలో మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది. ముందుగా చంటిబాబు బయటకు వచ్చిన తర్వాత టీడీపీకి టచ్లో ఉన్నారంటూ కొన్ని వార్తలు రావడం, ఆ తర్వాత టీడీపీ తర్వాత ఉన్న గోకవరంలో మాట్లాడుతూ నేను టీడీపీలోకి వెళ్తానని చెప్పలేదు, నేను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని చెప్పడంతో మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది. అయితే నిన్న రాత్రి మళ్ళీ నేరుగా వచ్చి కాకినాడలో బస్ చేసిన పవన్ కళ్యాణ్ కలవడంతో మళ్ళీ జగ్గంపేట ఇష్యూ తెర మీదకి వచ్చింది. మొత్తం అన్ని వర్గాల్లోనూ కూడా అన్ని పార్టీల్లోనూ కూడా జగ్గంపేట ఇష్యూ హాట్ టాపిక్ నడుస్తుందని చెప్పాలి. చంటిబాబు 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచాడు. అయితే గత 5 ఏళ్ళుగా కూడా చంటిబాబు వైసీపీలో చాలా కీలకంగా పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి తన సీట్లని చెప్పడంతో అక్కడ తీసుకొచ్చి కాకినాడ నుంచి తోట నరసింహానికి జగ్గంపేట నుంచి బరిలో దింపుతామని చెప్పడంతో ఇంచుమించుగా చంటిబాబు తన సీట్ లేదని చెప్పి పక్కగా డిసైడ్ అయిపోయారు. ఆ విషయం అంతా కూడా నేరుగా మాట్లాడినప్పుడు స్పష్టం చేశారు. అయితే తాను టీడీపీలోకి వెళ్తానని కానీ లేదా జనసేనలోకి వెళ్తానని కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ మీడియాలో కావచ్చు, తన అనుచరులు కావడం కావచ్చు, మొత్తం అనుచరులు కూడా సర్పంచులు, ఎంపీపీలు వీళ్ళందరూ కూడా ఆయనకు అనుకూలంగా ఆయన మద్దతు తెలుపుతూ వాళ్ళ పార్టీలకు అలాగే వాళ్ళ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. ప్రస్తుతం చూసుకుంటే నిన్న రాత్రి జనసేనలో కలిసిన తర్వాత మళ్ళీ టాపిక్ మొత్తం ఆ టాపిక్ మారింది. ఒకవేళ జనసేన పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? జగ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే జగ్గంపేట ఎమ్మెల్యే అంటే టీడీపీతో పొత్తులో ఉంటుంది కాబట్టి అది జ్యోతుల నెహ్రూ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఇక కాకినాడ ఎంపీ ఒకటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 3 జిల్లాల్లో కూడా కాకినాడ ఎంపీ స్థానాన్ని జనసేన ఫస్ట్ నుంచి కూడా ఆశిస్తుంది. ఎందుకంటే కాకినాడ సిటీలో కావచ్చు ఇక్కడకంతా జనసేన ఓట్ బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా చంటిబాబు దిగుతారనేది తాజాగా వినపడుతున్న వార్త. ఏది ఏమైనా కానీ నిన్న రాత్రి తర్వాత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయినని చెప్పాలి. నిన్నటిదాకా చంటిబాబు టీడీపీలోకి వెళ్తారనేది పెద్ద వాదన మిగిలిన తర్వాత లేదు వైసీపీలోనే కొనసాగుతారంటూ మరికొంతమంది వాదన. ఏది ఏమైనా కూడా వీటన్నిటికీ తెరదించుతూ రాత్రి చంటిబాబు పవన్ కళ్యాణ్ కలవడం, సుమారుగా నాదెండ్ల మనోహర్తోనూ అలాగే నాగబాబుతోనూ సుమారుగా గంట పాటు డిస్కషన్ చేసుకోవడం ఇవన్నీ తెలుస్తుంది. ఈ విషయాన్ని మనం కొద్దిసేపు క్రితమే జనసేన పార్టీకి సంబంధించిన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతో నానాజీ గారితో మాట్లాడడం. రైట్, ఇప్పటికే పవన్ కళ్యాణ్ కాకినాడలో 3 రోజులు మకాం వేయడం, అలాగే జ్యోతుల చంటిబాబు ఆల్రెడీ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహర్తో కూడా ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. సో దాదాపుగా ఆయన జనసేనలోకి మారిపోతారని కన్ఫామ్ అవ్వచ్చు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోవచ్చు. కాకినాడలో పవన్ కళ్యాణ్ 3 రోజులు బస్ చేశాడంటే అక్కడ కార్యకర్తలని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా ఆయన దృష్టి పెట్టారు. ఎవరెవరు ఎక్కడైనా అసంతృప్తి ఉన్నారా, పనిచేసేవాళ్ళు ఎక్కడైనా అసంతృప్తిగా ఉన్నారా, పనిచేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పార్టీకి తీసుకురావాలి. పార్టీలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఒకవేళ ఇప్పుడు జగ్గంపేట అభ్యర్థి చంటిబాబు కనుక జగ్గంపేట నుంచి పోటీ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఉన్న పాటంశెట్టి సూర్యచంద్ర ఉన్నారు. ఆయన గత 4.5 ఏళ్ళగా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూనే ఉన్నారు. సో ఈయన వచ్చిన తర్వాత జగ్గంపేట నుంచి ఈయన వచ్చిన తర్వాత చంటిబాబుతో పాటంశెట్టి సూర్యచంద్ర కలుస్తాడా లేదనే విషయం పక్కన పెట్టి ముందుగా అయితే మాత్రం క్షేత్రస్థాయిలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. పొత్తులు, పదవులు, వాళ్ళకి అధికారాలు, సీట్లు ఇవన్నీ కూడా ఆఖరి వ్యూహాన్ని నాకు వదిలేయండి. నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ఇప్పుడు దాకా ఎలాగైతే పార్టీని కాపాడుకుంటూ వచ్చారో గత 4.5 ఏళ్ళు ఎలా కాపాడుకుంటూ వచ్చారో అదే రకంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళండి. ఆ సీట్ల విషయం, పొత్తుల విషయం నేను చూసుకుని చెప్తాను.
తాజాగా మొత్తం ఇంచుమించుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుంచి వ్యతిరేకపడింది, కానీ మొత్తం ఈ కార్యక్రమం మొత్తం కూడా జనసేన వైపు చూస్తున్నట్లుగా జనసేన నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు తాజాగా చంటిబాబు రావడం జనసేన పార్టీ కూడా ఒక మైలేజ్గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జ్యోతుల చంటిబాబు అంటే జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు, లేకపోతే కాకినాడ పార్లమెంట్ పరిధి కావచ్చు, వీళ్ళంతా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కూడా జ్యోతుల ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నారు. అక్కడ రాజకీయంగా కావచ్చు, లేదా సామాజికంగా కావచ్చు బలంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జ్యోతుల చంటిబాబు కాకినాడ నుంచి పోటీ చేస్తారనేది ఒక వాదన వినపడుతుంది. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జనసేన పార్టీని మరింత బలోపేతం పవన్ కళ్యాణ్ వేసిన మొదటి అడుగులో భాగంగా అంటే 3 రోజుల పాటు సమావేశాలు జరిపారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యకర్తలందరినీ కూడా మోటివేట్ చేశారు. ఇంచుమించుగా కాకినాడ డివిజన్లోని కాకినాడ సిటీలో ఉన్న 50 డివిజన్లో ఒక్కొక్క డివిజన్ నుంచి 20 మంది కార్యకర్తలతో రోజు మాట్లాడతారు. సో 50 డివిజన్లు కవర్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అంటే కాకినాడ సిటీపై మరింత పట్టుబట్టారు. కాకినాడ నియోజకవర్గం చూసుకుంటే ఒకవేళ రేపొద్దున పవన్ కళ్యాణ్ ఏకంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా కానీ జనసేన పార్టీ 3 రోజులుగా పవన్ కళ్యాణ్ మకా వేసిన దానికి ఒక రకంగా మొదటి విడతగా సక్సెస్ అని చెప్పాలంటే కార్యకర్తలను ఎక్కడ ఎంకరేజ్ చేయడం కావచ్చు, జ్యోతుల చంద్రబాబు జనసేనలో జాయిన్ అవడం కావచ్చు, ఇవన్నీ కూడా జనసేన పార్టీకి మైలేజ్ ఇచ్చే అంశాలే కనపడుతున్నాయి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.